టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ప్రజెంట్ చాలా మంది హిట్స్ కోసం కష్టపడుతున్నారు. సరైన సినిమాలు పడక బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతూ ఉండగా, మరో పక్క డిఫరెంట్ జానర్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర క్రమం తప్పకుండా జోరును చూపెడుతూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం ఉన్న టైంలో ఎవ్వరూ కూడా నాని దరిదాపుల్లో కూడా లేని రేంజ్ ఫామ్ తో దూసుకుపోతున్న నాని లాస్ట్ ఇయర్ దసరా లాంటి ఊరమాస్ హిట్ తో టోటల్ రన్ లో 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా, ఇయర్ ఎండ్ లో హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ మూవీతో 74.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన నాని నటించిన సరిపోదా శనివారం సినిమా పక్కా కమర్షియల్ మూవీగా వచ్చి ఎక్సలెంట్ గా జోరును చూపెడుతూ ఓల్డ్ వేడిగా 95 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అధిగమించి సాలిడ్ రచ్చ చేస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా నాని నటించిన 3 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క 285 కోట్ల రేంజ్ దాకా ఉండటం విశేషం. ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరూ కూడా ఈ రేంజ్ లో మాస్ రచ్చ చేయలేదు బాక్సాఫీస్ దగ్గర. హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన నాని ప్రజెంట్ మీడియం రేంజ్ హీరోలలో వన్ అండ్ ఓన్లీ హీరోగా దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇక అప్కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తూ ఉండటంతో మిగిలిన హీరోలు నానిని అందుకోవాలి అంటే మరింత జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈలోపు నాని తన ఫామ్ ని ఇలాగే కొనసాగిస్తే ఇలాంటి రికార్డులను మరింటిని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.